ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. గడిచిన కాలమంతా మీరు నన్ను మమ్మల్ని కాచి కాపాడి సజీవ స్థితిలోనికి నడిపించి, దేవా మీ రక్తము చేత కొనబడిన పరిశుద్ధమైన సంఘములోనికి మీరు నన్ను మమ్మల్ని నడిపించి, కొంత సమయము దేవా మేము ప్రార్థన చేయడానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. దేవా కరుణించుము, చిన్న మంద భయపడకుమని మీరు సెలవిచ్చినట్లు దేవా మీరే కరుణించి మా మధ్య మీరుండి మా ప్రార్థనల మీద మీరు ఆసీనులుగా ఉంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా మేము చేయబోతూ ఉన్న ప్రార్థనలకు ఒక దినము జవాబును మేము చూడగలుగుటకు సహాయము చేయండి. పాటలు పాడేవారిని బలపరచము తండ్రి, వాయిద్యాలు వాయించేవారిని బలపరచము, నిలవబడుతున్న మీ దాసునైన నన్ను బలపరచము. పరము నుంచి కొంత మీరే అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. సమస్తము మీ యొక్క మహిమార్థమై చక్కగా పనిచేయలాగున మీరు అనుమతించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపాసత్యమును బట్టి మీ నామమునకే మహిమా ఘనత ప్రభావములు కలుగుటకు అనుమతించండి. దేవా అట్లాగూ వెలువడుతున్న నీ మాటల ద్వారా రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఆత్మీయంగా సరి చేసుకొని నీ కొరకై నమ్మకముగా కొనసాగుటకు మీరు అనుమతించండి. దేవా సమయానికి వచ్చిన మా సహోదరులను బట్టి స్తోత్రాలు. కరుణించుము. ఇంకనూ రావాల్సిన వారిని, మీ యొక్క ఏర్పాట్లో రానైన వారిని మీరే త్వరపెట్టి నడిపించండి. సమస్తమైన మహిమా ఘనత ప్రభావంలో మీకే ఆరోపించుకుంటూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 249, పూర్ణ హృదయ స్తోత్రములు. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదాం ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదాం ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్ను ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్ను ఏర్పరచుకోనేన్. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెన్. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదాం ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదాం ప్రభునకే. హృదయ పాపములను తన రక్తములో కడిగెన్. హృదయ పాపములను తన రక్తములో కడిగెన్.
ప్రభు ఉత్తమైన నాత్మను జీవింపజేసే ప్రభు ఉచితంబుగానే పొందితి నిత్య జీవం ఉచితంబుగానే పొందితి నిత్య జీవం పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే పాప బంధములు నుండా హృదయామ శాంతితో నిండే పాప బంధములు నుండా హృదయామ శాంతితో నిండే నా పాపమొప్పు కొనగా కడిగేను రక్తములో నా పాపమొప్పు కొనగా కడిగేను రక్తములో శాంతి ఆనందముతో నన్ను నింపెన్ శాంతి ఆనందముతో నన్ను నింపెన్ పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే వర్ణింపజాలా నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ పాపిని నన్ను ప్రేమించెన్ మరువలే నా ప్రేమను పాపిని నన్ను ప్రేమించెన్ మరువలే నా ప్రేమను ప్రశంసలను పాడేదా ప్రభునకే ప్రశంసలను పాడేదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే నిత్య రాజ్యమునన్ను చేర్చా నిత్య నిబంధన చేసే నిత్య రాజ్యమునన్ను చేర్చా నిత్య నిబంధన చేసే సుఖ దుఃఖములందైనా ముగింతు నాదు పరుగున్ సుఖ దుఃఖములందైనా ముగింతు నాదు పరుగున్ స్థిరముగనందు పరము
చేరు వరకు స్థిరముగనుందు పరమును చేరు వరకు పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పాట సంఖ్య 250. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతుం నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసునే కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసునే కృతజ్ఞతతో స్తుతించెదను. శారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే 10,000 అతి శ్రేష్ఠుడు అతి పరిశుద్ధుడు ఆయనే 10,000 అతి శ్రేష్ఠుడు. కీర్తింతుం నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించెగా నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధము కాజేయును. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధము కాజేయును. కీర్తింతుం నా ప్రభుని జీవకాలమెల్లా యేసునే కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసునే కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహించలేక సిలువ వైపు నే చూడగా లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి. లేవనెత్తి
ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. దీపం నీవే నా బ్రతుకుకు జీవం నీవే నా సేవకు బలము నీవే నా ఆత్మకదరణ నీవే నా సేవకు బలము నీవే ఆత్మకదరణ నీవే కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. నీవు నా దాసుడవని ఏర్పరచుకొంటినని నేనే నీ దేవుడని భయపడకు అని అంటివి. నేనే నీ దేవుడని భయపడకు అని అంటివి. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల నడుమా ఒక వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు.
కాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. పాట సంఖ్య 254. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువాం సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువాం సన్నుతించెదం. గడచినాటి కాలము కరుణతో నన్గాచితివి. గడచినాటి కాలమున్ కరుణతో నన్గాచితివి. వేలలే నాటిని కృపాం చూపినాటి మా ప్రభు. వేలలే నాటి నీ కృపాం చూపినాటి మా ప్రభు. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. ఆదు దినములన్నీయున్ నీదు క్షేమమేలును. ఆదు దినములన్నిటిన్ నీదు క్షేమమేలును. నీదు జాడలన్నీయున్ సారంబు నీచును. నీదు జాడలన్నీయున్ సారంబు నీచును. స్తుతులు నీకర్పింతును సతతము మా ప్రభువా సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం. నీదు మందిరంబులో మేలు చేత ఆమును. నీదు మందిరంబులో మేలు చేత మామును. తృప్తి పరచిన ప్రభు. స్తుతులు నీకే చెల్లును. తృప్తి పరచిన ప్రభు. స్తుతులు నీకే చెల్లును. స్తుతులు
ప్రభువా సన్నుతించెదం. సత్యరూపి నీవేగా సకల సృష్టికర్తవు. సత్యరూపి నీవేగా సకల సృష్టికర్తవు. సతతము మమ్మేలుము. హల్లెలూయా పాడెదం. సతతము మమ్మేలుము. హల్లెలూయా పాడెదం. స్తుతులు నీకర్పింతుము. సతతము మా ప్రభువా సన్నుతించెదం. స్తుతులు నీకర్పింతుము. సతతము మా ప్రభువా సన్నుతించెదం. చివరిగా పాట సంఖ్య 256 మొదటి 2 చరణాలు మాత్రం పాడుకుందాం. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా నిత్యము యేసుని స్తుతించెదము. గతకాలమున మన ప్రభు యేసు నూతనాది వేణాలను. గతకాలమున మన ప్రభు యేసు నూతనాది వేణాలను ఖ్యాతిగా నొసగే మనకు. ఖ్యాతిగా నొసగే మనకు. స్తుతించెదా యేసుని. స్తుతించెదా యేసుని. నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని. నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని. మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. రక్షించును మనలను తానే. రక్షించును మనలను తానే. సంపూర్ణముగా కాయున్. సంపూర్ణముగా కాయున్. సత్య
ప్రభువు మాట తప్పని మహారాజు. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. మనం ప్రార్థించక మునుపు దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకొని కొంత సమయం ప్రార్థన చేద్దాం. అయితే ప్రార్థన అంటే సాధారణంగా ఏంటంట, దేవునితో మాట్లాడటం కదా. మనుషులందరితో మనము మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతాం. అయితే దేవునితో మాట్లాడటం మన జీవితంలో ఏం చేయాలంట, నేర్చుకోవాలంట. క్రైస్తవులముగా, రక్షింపబడిన జనాంగముగా, పరిశుద్ధమైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడిన మనము దేవునితో మాట్లాడటం ఏం చేయాలంట, నేర్చుకోవాలి. మనకెప్పుడు మనుషులతో మాట్లాడడం అంటే అయ్యో భలే ఇష్టం కదా. పక్కనలతో మాట్లాడటం, ఇరుగు పొరుగు వారితో మాట్లాడటం, బంధువులతో మాట్లాడటం, స్నేహితులతో మాట్లాడటం, ఇవన్నీ మనం మన జీవితంలో ఎంతో సంతోషముగా చేస్తాం. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, మనము దేవునితో మాట్లాడడం ఎక్కువసేపు మనకు ఏంటంట అలవాటై ఉండదు. కొంతమందికి దేవునితో మాట్లాడడం అంటేనే తెలియదు. అన్న దేవునితో ఎట్లా మాట్లాడతామన్నా, దేవుడు ఎక్కడో ఆకాశం మంది ఉంటాడు, నేను ఎక్కడో భూమి మీద ఉన్నా, దేవునికి నాకు మధ్య ఎట్లాంటి కమ్యూనికేషన్ ఉంటుంది, ఎట్లా దేవుడు నాతో మాట్లాడతాడు, నేను ఎట్లా దేవునితో మాట్లాడతా, దేవునితో మాట్లాడటానికి ఏమైనా ఫోన్ నెంబర్ ఉందా అని అడుగుతారు కదా. ఇవంతా ఏంటంట వ్యర్థమైన సంభాషణ. 33:3 ఇర్మియాలో కదా ఏం రాయించబడింది, నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకేం చేస్తా. అది 91:15 కీర్తనలో కూడా దేవుడు అదే మాట అన్నాడు. ఏమన్నాడు, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. కాబట్టి మొరపెట్టాలా. మన జీవితంలో కష్టాలు ఉన్నాయి, మన జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, మన జీవితంలో ఇక్కట్లు ఉన్నాయి, మన జీవితంలో శ్రమలు ఉన్నాయి, మన జీవితంలో నిందలు ఉన్నాయి, మన జీవితంలో అవమానం ఉంది అని అంటే దాని అర్థం దేవుడు ఏం నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే, దేవునికి మొరపెట్టాలా అన్నది దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు కదా. మనం దేవునికి తప్ప అందరి దగ్గరవే మన కష్టాలు చెప్తాం కదా, అందరి దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్తాం. అయితే మనకేంటంట ఆ కష్టాలు కొన్నిసార్లు తీర్చబడవు, ఆ కష్టాలు కొన్నిసార్లు అట్లే ఉంటాయి, ఇంకా కొన్నిసార్లు ఎక్కువ అవుతాయి కదా. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఏమైందంట, ఉన్నదంతా ఖర్చు చేసుకుంది. రెండోది ఏమిటంట, ఆమె మరింత తిప్పలు పడిందంట. చూడండి ఎట్లుందో. కాబట్టి మనం మన జీవితంలో ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. రండి, ఎందుకు ప్రార్థన చేయాలి అన్నది కొన్ని తలంపులు, ఒక 5-6 తలంపులు మనం జ్ఞాపకం చేసుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 18వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనం. బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 119 వర్స్ 18.
నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఇది ఎవరంట వచ్చిన మాట అంట? కీర్తనాకారుడైన దావీదు తన అనుభవమును తాను పంచుకుంటా వచ్చినాడు మనతో. ఇక్కడ చూస్తే ప్రార్థన చేయడం ద్వారా మనకు కలిగే బహుమానం లేదా మనకు కలిగే మేలు ఏదైనా ఉందా అని అంటే అందులో మొట్టమొదటి మేలు ఏంటంట? బైబిల్లో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను మనం ఏం చేసుకోగలుగుతాం? అర్థం చేసుకోగలుగుతాం. బైబిల్ అన్నది చాలామంది మనము చూస్తే ఈ భూమి మీద ఎంతో తత్వజ్ఞానం కలిగిన వారు అన్న వారికి మనం బైబిల్ ఇస్తే వాళ్ళు కొన్నిసార్లు ఆ బైబిల్ని తప్పు చదువుతారు కదండి. ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, తెలుగు అయినా పర్వాలేదు, హిందీ అయినా పర్వాలేదు, ఇంగ్లీష్ అయినా పర్వాలేదు, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ మే బీ, ఈవెన్ దట్ దే ఆర్ ద స్కాలర్స్, ఇట్ ఈస్ డిఫరెంట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బైబిల్ చదవడం చాలా ఎట్లాంటిదంటే కఠినమైన పరిస్థితి. తప్పులు చదవడం ఇంకా కఠినమైనది. ఎందుకు అనంటే నేను నా చిన్న వయసు నుండి బైబిల్ చదువుతూ ఉన్న సందర్భంలో నేనేం నేర్చుకుంటూ వచ్చానంటే బైబిల్ చదివేటప్పుడు మనం ఎలాగో చదవాలంట? తప్పులు పోకుండా చదవాలా. ఎలా పోకూడదంట? తప్పులు పోకూడదు కదా. ఈ దినాల్లో ఎవరినైనా సరే బైబిల్ చదవండి బాబు, బైబిల్ చదవండి తమ్ముడు, ఈ వచనం చదవండి అంటే చాలా అన్ని తప్పులే కదా. వాళ్ళు చదువుకుని ఉంటారు, వాళ్ళకేం చదువురాక కాదు, కళ్ళు కనిపించక కాదు, ముసలోళ్ళు ఏం కాదు, ఆయన కూడా ఏంటంటే బైబిల్ తప్పులు చదువుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? మనకు బైబిల్ మీద శ్రద్ధ లేదని అర్థం, మనం ఇంటికాడ బైబిల్ చదవమని అర్థం. కాబట్టి దేవుడు ఏం నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే, వెన్ వీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేయింగ్, ద ఫస్ట్ బెనిఫిట్ దట్ వీ విల్ రిసీవ్ ఫ్రమ్ ద వర్డ్ ఫ్రమ్ ద గాడ్ ఈజ్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ కదా. దేవుని యొక్క వాక్యమును మనము లోతైన అనుభవం లేదంటే లోతుగా అర్థము చేసుకోవడం దేవుడు మనకు బయలుపరుస్తాడు కదా. చాలాసార్లు మనకు ఎట్లా ఉంటుందంటే బైబిల్ చదవంగానే ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, బైబిల్ చదివేటప్పుడు ఎన్నో ఇబ్బందులుగా ఉంటుంది. అంటే ఎట్లా ఇబ్బంది అంటే బైబిల్ చదువుతూ ఉంటాం, మనకు అర్థం అవ్వదు. బైబిల్ చదువుతూ ఉంటాం, అయ్యో ఇదేంది, ఇది నా గురించిన వచనం కాదేమోలే అనిపిస్తాయి. బైబిల్ చదువుతూ ఉంటాం కానీ దేవుడు మాట్లాడినట్టుగా మనం తలంచాం. బైబిల్ చదువుతూ ఉంటాం కానీ మన ప్రశ్నలకు జవాబులు దొరకవు. ఎందుకు అని అంటే కారణం ప్రార్థన చేయకుండా బైబిల్ చదవడం. ప్రార్థన చేస్తామా? మనం ఏం చెప్తాం? సాధారణంగా బైబిల్ చదవాలి కదా అని లేచిన వెంటనే బైబిల్ చదువుతాం. అయితే వైల్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ టు రిమెంబర్, బిఫోర్ గోయింగ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ మస్ట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేయింగ్. మనం మన జీవితంలో దేవుని యొక్క వాక్యము చదవడానికి వెళ్ళే మన జీవితంలో మొట్టమొదటిగా మనకు ఎట్లాంటి అనుభవం ఉండాలంటే ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. మనం ప్రార్థన చేయలేదనుకో మనం ఏం చదివినాం మనకు గుర్తుండదు. మనం ప్రార్థన చేయలేదనుకోండి మనం ఏం చదివినాం మనకు అర్థం కాదు. మనం ఏం చదివినామో మనకు గుర్తుండదు. అర్థం కాకపోవడానికి ప్రధానమైన కారణం బైబిల్ ప్రార్థన చేయకపోవడమే. ప్రార్థన చేయండి, దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసి బైబిల్ చదవడం ద్వారా ఆ చదివే మాటలు మనకు అర్థం అవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు కదా. కొన్నిసార్లు మనం మన బైబిల్ ఎట్లా చదువుతాం? నేను నా అనుభవంతో చెప్తాను. ఒకసారి నేను దేవుని యొక్క వాక్యం పంచుకోవాలి. పాత మందిరంలో ఉన్నప్పుడు ఇంచుమించుగా నిర్గమకాండం 1వ అధ్యాయం 20 సార్ల కంటే ఎక్కువ చదివాను. 20 సార్ల కంటే ఎక్కువ చదివాను నిర్గమకాండం 1వ అధ్యాయం. చూడండి ఎట్లుందో. 20 సార్ల కంటే ఎక్కువ చదువుతామండి మనము. ఎవరైనా ఒకసారి చదువుతారు, 2 సార్లు చదువుతారు, 3 సార్లు చదువుతారు, 4 సార్లు ఇంక వదిలేస్తారు అంతే, అర్థం అవ్వకపోతే. అయితే దేవుని వాక్యం పంచుకోవాలని నేను 20 సార్లు చదివాను. దేవుడు 20వ చివరిగా చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. ఇది నేను ఇప్పుడే కాదు చాలాసార్లు మీతో పంచుకుంటూ వచ్చిన. కాబట్టి ప్రార్థన చేయడం ద్వారా దేవుని వాక్యం మనకు అర్థం అవుతుంది కదా. చాలామంది మందిరానికి వస్తారు, వెళ్ళిపోతారు. ఎవరన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమ్మా ఏం విన్నా వాక్యం, ఏం పాప ఏం విన్నా వాక్యం, ఏం చిన్న ఏం విన్నా వాక్యం అంటే, అంకుల్ అర్థం కాలేదు అంకుల్. ఏం కాలేదంట? అర్థం కాలేదంట. అయ్యో అర్థం కాకపోవడానికి నేనేం తమిళ్లో చెప్పలేదుగా, నేనేం ఇంగ్లీష్లో చెప్పలేనుగా, నేనేం హిందీలో చెప్పలేనుగా, నేనేం చెప్పాను మన లోకల్ లాంగ్వేజ్లోనే కదా చెప్పింది. విన్న మాటలే అర్థం కాకపోతే ఎట్లా? కారణం ప్రార్థన లేని జీవితం కదా.
సండే స్కూల్లో నువ్వు కంఠస్థ వాక్యాలు నేర్చుకోలేకపోతున్నావు. సండే స్కూల్లో నువ్వు దేవుని యొక్క పాటలు, అలాగే యాక్షన్ సాంగ్స్, అలాగే కంఠస్థ వాక్యం, అలాగే సండే స్కూల్ స్టోరీస్ నీకు అర్థం అవ్వట్లేదంటే కారణం నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఏం చేయడం లేదంట? ప్రార్థన చేయట్లేదు. చిన్న ప్రార్థన, గంటల ప్రార్థన కాదు, చిన్న ప్రార్థన. దేవా, నీ మందిరంలోనికి వచ్చిన సండే స్కూల్ ఆంటీ చెప్పే కథ నాకు అర్థమైతే సహాయం చేయి. చిన్న ప్రార్థన చేస్తే చాలు. లేదు, నువ్వు యూత్ మీటింగ్కి వచ్చావు, ఏమని ప్రార్థన చేయాలా? దేవా, నేను యూత్ మీటింగ్కి వచ్చాను, యవ్వన దశలో నేను చేయాల్సిన పని ఏంటో, నేను విడిచిపెట్టాల్సిన పని ఏంటో నాకు నేర్పించు, నీ వాక్యం ద్వారా మాట్లాడు అని అంటే మాట్లాడతాడు కదా. లేదు, నీవు ఆల్రెడీ ఒక ప్రశ్నతో వచ్చినావు వివాహం కొరకై, దేవా నేను ఎట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, నీ దాసం ద్వారా నువ్వు నాతో మాట్లాడు అని అంటే దేవుడు మాట్లాడతాడు. లేదు, నువ్వు ఆల్రెడీ పరిచర్యకు వచ్చినావు, పరిచర్యకు వచ్చినప్పుడు కొన్ని ఇక్కట్లను బట్టి వెనక్కి జారిపోయినప్పుడు నువ్వు మందిరంలోకి వచ్చేప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంట? దేవా, పరిచర్యకు వచ్చాను, నువ్వు నన్ను పిలిచావన్నది నిజం, అయితే కొన్ని పరిస్థితులను బట్టి నేను వెనక్కి వచ్చాను, పరిచర్యను చేయలేకపోతా వచ్చిన నిస్సహాయకుడుగా ఉన్నా, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు, నన్ను తిరిగి ఏం చేయాలా? బలపరచు అని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి కదా. మనం ప్రార్థన అంటే ఏం చేస్తాం? సందర్భమునకు అవసరం లేని ప్రార్థన చేస్తాం కదా. అంటే ఉదాహరణకి చెప్తాను, మందిరంలోకి వచ్చిన తర్వాత దేవ ఆహారాన్ని దీవించంటే ఆ ప్రార్థన అది ప్రార్థనేనా? ఏడో మనము ఆ భోజనం కాడుండి దేవా ఈరోజు మీటింగ్లో తోడుగుండంటే అది ప్రార్థనేనా? సందర్భ సహితమైన ప్రార్థన. చాలామంది ఏ సందర్భానికి ఏ ప్రార్థన చేయాలన్నా కూడా తెలియదు కదా. రక్షింపబడి ఉంటాం, ఏదో ప్రార్థన చేయమంటే చేస్తాం అంతే కదా. నేర్చుకోవాలి ఇవన్నీ మన జీవితంలో. మనము దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ట్రైనింగ్. క్రైస్తవ జీవితంలో మనము సంఘములో ఉంచబడి ఉన్నామంటే కారణం మనము ఇక్కడ సిద్ధపరచబడుతూ ఉన్నాం అంతే. ఇక్కడ నుంచి మనము చనిపోయిన తర్వాత మనం పరలోకం వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ట్రైనింగ్ ఇరు? అమ్మ ఇట్లా ప్రార్థన చేయాలా, అమ్మ ఇట్లా ఆరాధించాలా, అమ్మ ఇట్లా దేవుని స్తుతించాలా, అమ్మ నువ్వు ఇట్లా పాటలు ఎవరు చెప్పరు అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత నా వ్యక్తిగత జీవితం ఇక్కడ ఎట్లుందో అక్కడ కూడా అట్లే ఉంటుంది. ఇక్కడ మనం సరిగా సిద్ధపరచబడలేదనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? అందరు ఆరాధిస్తూ ఉంటే బోసిమొక్కలు వేసుకొని చూస్తాం కదా. అందరు పాటలు పాడుతుంటే మనం మౌనంగా ఉంటాం కదా. అందరు దేవుని స్తుతిస్తుంటే మనం చూస్తూ ఉంటాం అంతే. అలా ఉండకూడదనే దేవుడు ఏం చేశాడు? ఇట్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ప్రిపరేషన్. ఇదంతా సిద్ధపరచబడే స్థలం మనల్ని కదా. పరలోకంలో నీవు నేను ఎట్లుండాలనో, పరలోకంలో నీవు నేను ఏం పనులు చేయాలనో అవన్నీ ఇక్కడే భూమి మీద దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనము సిద్ధపడకపోతే అది మన తప్పు కానీ దేవుని తప్పు కాదుగా. మనము సిద్ధపాటలేనికి రాకపోతే మన తప్పు కానీ దేవుని తప్పు కాదుగా. దేవుడు అన్నీ చేశాడు మన కొరకు. ప్రాణం పెట్టాడు, రక్తంగా వచ్చాడు. పేతురుకు దేవుడు వాగ్దానం ఇచ్చి అయ్యా నువ్వు నా సంఘాన్ని కట్టాలని పేతురుని తీసుకొని వచ్చాడు. దాని తర్వాత 12 మంది అపోస్తలులు వచ్చారు. అపోస్తలుల తర్వాత పౌలు వచ్చాడు. అనేక సంఘాలను కట్టాడు, విస్తరింపజేశాడు. దాని తర్వాత ఈ భారతదేశంలో బక్సే అంకులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నో సంఘాలను కట్టాడు. ఈ దినం నీవు నేను ఈ యొక్క సంఘంలో చేర్చబడి ఉన్నామంటే ఇది నా ధన్యత కాదు, దేవుని కృపయే. దేవుని ఏర్పాట్లో ఉన్న నీవు నేను ప్రార్థన చేయకపోతే ఎట్లా? దేవుని పని కొరకై వినియోగింపబడవలసిన నీవు నేను ప్రార్థన చేయకపోతే ఎట్లా? నేను ఒక ప్రశ్న ఇస్తా, ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలగాల. మనుషులతో మాట్లాడడానికి ఎన్నో మాటలు ఉంటాయి కదా, మరి దేవునితో మాట్లాడనీకుండవా? దేవునితో మాట్లాడనీకుండవా? పిల్లలను ఎన్ని ప్రశ్నలు అడుగుతామో దేవుని అంతకంటే ఎక్కువ ప్రశ్నలు అడగచ్చు. నీకున్న ఏ కష్టమైనా సరే, నీకున్న ఏ ఇబ్బంది అయినా సరే, వాటిని అనుసరించి మాట్లాడే వ్యక్తి దేవుడు మాత్రమే. అందుకే చాలామంది దేవుని దాసులు ప్రార్థన చేస్తా మీటింగ్ ఆరంభించేటప్పుడు ఏమంటారంటే, దేవా నేను మాట్లాడితే మీ ప్రజలకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ నువ్వు మాట్లాడితే వారు అర్థం చేసుకుంటారయ్యా అని ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కనుక మనం చూస్తే ఇక్కడ కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 18 వచ్చిన మొట్టమొదటి అనుభవం. ఎందుకు ప్రార్థన చేయాలా అని అంటే దేవుని వాక్యం మనకు అర్థం అవ్వడం కోసమే కదా. చాలాసార్లు నేను చెప్పినప్పుడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత రేచలు ఏం చెప్పినావు ఈరోజు అంటుంది. కొన్నిసార్లు రాసుకునే కూడా మళ్ళీ ఏందో నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాలే అంటుంది కదా. అంటే కించపరచాలని కాదు, మన జీవితంలో మనం ఏం చేయాలి? ప్రార్థన. ఒకరోజు నన్ను పిలిచాడు బ్రదర్స్ అంకుల్, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడే కొంచెం ఆలస్యంగా వచ్చినాను మీటింగ్కు, సంఘ ప్రార్థనకు అనుకుంటా. ప్రార్థన చేసుకున్నా. నేను
ప్రార్థన చేసుకున్న తర్వాత ఆమెను చెప్పి నేను కూర్చున్న వెంటనే మందిరానికి వచ్చిన వెంటనే ప్రార్థన చేయాలా, చూడండి నాని ఏం చెక్క ప్రార్థన చేశాడని నన్ను అడిగాడు. ఏం నాని ఏమని ప్రార్థన చేసినావు అన్నాడు. అంకుల్ నేనేం ప్రార్థన చేస్తాను, దేవా లేటుగా వచ్చినా క్షమించు, ఎందుకు వచ్చినా నీ మందిరంలోకి నీ వాక్యం వినడానికి వచ్చిన, చెప్పే మాటలు 2 కానీలే నాకు అర్థమవుతట్టు చూడు, నువ్వు నాతో మాట్లాడు, ఇదే అంకుల్ ప్రార్థన చేస్తుందన్న. కాబట్టి మనం మన జీవితంలో ఏం చేయాలా? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కదా. మనం ఏం చేస్తాం? ప్రతిదీ ప్రార్థన లేకుండా ఆరంభిస్తాం, ప్రతిదీ ప్రార్థన లేకుండా ముగిస్తాం. బక్సింగ్ అంకుల్ అట్లా కాదు. ఆయన జీవితంలో అంత గొప్ప పరిచర్య, అంత గొప్ప మోడల్ లైఫ్ క్రిస్టియన్ జీవితంలో జీవించగలుగుతూ వచ్చాడంటే ఏకైక కారణం ప్రార్థన. క్రైస్తవ జీవితంలోనంట ఒక దేవుని యొక్క భక్తుడు చెప్పాడు, ప్రార్థన ఎట్లా ఉండాలంట, మనకి ఊపిరిలాగా ఉండాలంట. అంటే ఊపిరి ఆడకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏమని పిలుస్తాం వాడిని? శవం అని పిలుస్తాం, చచ్చిపోయాడు రావాడు అంటాం. మన జీవితంలో మనం కూడా ప్రార్థన చేయలేదనుకో, ఆత్మీయంగా మన జీవితం ఎట్లుందంట? చచ్చిపోయినట్లు లెక్క. కాబట్టి క్రైస్తవుడిగా ఏ విషయంలోనైనా సరే, ఇంకా చెప్పాలంటే ఒక మంచి మాట, ఈ అంత్య దినాల్లో ప్రార్థన ఎక్కువ మనం చేయగలగాల. కారణం ఏంటంటే సాతాను విజృంభిస్తూ ఉంది, అధికారులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. మూడోది ఏంటంట? లోకం ఎట్లుందంట? పాపముతో నింపబడింది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అనాది కాలంలో దేవుడు ఎట్లున్నాడంట? అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉన్నాడంట. ఇప్పుడైతే అంతటిని మారు మనసు పొందవాలని దేవుని కన్నులు మన మీద ఉన్నాయి. కీర్తన గ్రంథంలో రాయించబడింది, యెహోవా కనుదృష్టి లోకం అంతటా సంచారం చేయుచున్నది. ఇంకో మాట చెప్పమంటారా? యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది. కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉండకుండా, ప్రార్థన చేయకోకుండా మనం ఉన్నామనుకో, దేవుడు మనల్ని కూడా చూస్తాడు. అయితే మనల్ని ఎట్లా చూస్తాడంట? ఇందాక చెప్పుకున్నాం కదా, ఏమని? ఊపిరి లేని జీవితం ఏంటంట? శవముతో సమానముగా దేవుడు చూస్తాడు. నువ్వు బ్రతికుండొచ్చు, నీ కుటుంబానికి నువ్వు ఎంతో ప్రయోజకుడవై ఉండొచ్చు, నీ కుటుంబానికి నువ్వు ఎంతో మేలు చేసే దానవుగా ఉండొచ్చు, మందిరానికి కూడా మేలు చేసే వాడవుగా ఉండొచ్చు. అయితే ప్రార్థన లేకపోతే చచ్చిన శవమే. అర్థమైందండి? కాబట్టి ప్రార్థన, దేవుని యొక్క మాటలు మనకు అర్థం అవ్వాలంటే ముందు చేయాల్సింది ప్రార్థన కదా. మనం చాలాసార్లు నేను అడుగుతూ ఉంటా, ఇక్కడికే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను అడిగే మాట ఏంటంటే, మీరు ఏం విన్నారని అడుగుతా. గత వారం ఏం విన్నారు? ప్రార్థన చేసుకున్నా లేదా? బైబిల్ చదువుకున్నా లేదా అని అడుగుతా. చాలామంది పాపం ఇట్లా చూస్తుంటారు, నవ్వుతూ ఉంటారు, వాళ్ళు కిందికి తల వేసుకుంటారు, వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక. కాబట్టి మనం మన జీవితంలో అట్లా ఉండకూడదు. ఏం చేయాలా? నేర్చుకోవాలా కదా. నేర్చుకోవాలి. దేవా ఇంతవరకు నా జీవితంలో ప్రార్థన అన్నది లేదు, ఇక మీదట నేనేం చేస్తా? ప్రార్థన చేస్తా. తీర్మానం చేసుకోవాలి అంతే. ఎప్పుడైతే మనం మన జీవితంలో తీర్మానం చేస్తామో ఈ మొట్టమొదటి అనుభవాన్ని మనం సంపాదించుకుంటాం. ఏంటంటే అది ప్రార్థన చేయడం ద్వారా కలిగే మొట్టమొదటి మేలు, దేవుని వాక్యము ఏమైతుంటే మనకు అర్థమవుతుంది. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రములోని 2 కీర్తన 119:18, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను నేను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు అన్నది అందరికీ పరిచయమే. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటా వచ్చినాడు? దేవా నీ వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్టు నా కన్నులు తెరువు ప్రభు అని ఆయనే ప్రార్థన చేశాడు. మరి మనం ఏ పాటి వారము? ఈ కీర్తన 119వ అధ్యాయంలో ఇంచుమించుగా 178 వచనాలు కదండి, క్షమించండి 176 వచనాలు ఉన్నాయి. 171 ఇంచుమించుగా 171 వచనంలోనో లేదా మరి 175 వచనాల్లోనో దేవుని వాక్యం అన్న మాటే రాయించబడింది, ఒక్క వచనం మినహాయించి. అంటే ఎంత ప్రధానమైనదిగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు దేవుని వాక్యమును చూడండి కదా. మనం ఒక్కసారి ఒక మాట రాస్తే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో. ఒకే అధ్యాయంలో 176 వచనాలు ఉంటే 175 సార్లు దేవుని వాక్యం గురించి రాయించబడింది. ఇప్పుడు చెప్పండి ఎంత ప్రాధాన్యత దేవుడు ఇస్తూ వచ్చినాడో దేవుని వాక్యమునకు కదా. కాబట్టి మనం మన జీవితంలో మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ఎందుకు? దేవుని వాక్యం మనకు అర్థమవునట్లు కదా. చాలామంది తప్పుడు బోధల్లోనికి ఎందుకు వెళ్తారంటే ఈ బైబిల్ని అర్థం చేసుకునే విధానమును బట్టి కదా. చాలామందికి అర్థం కాదు. ఏమని అంటారు? అయ్యా
ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇంకా పాత నిబంధనలోనే. అందుకే ఏం చేయాలా? నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు పాపం చేయకూడదు, నువ్వేం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీ దేవుని తప్ప ఎవరిని ఆరాధించకూడదు. మంచిదే. అయితే దాని తర్వాత చూస్తే, దాని తర్వాత క్రొత్త నిబంధన, బైబిల్లో ఏ మాటలు అయితే పాత నిబంధన కొత్త నిబంధనలో రాయించబడి ఉంటాయో ఆ రెండు అవేంటంటే సంపూర్ణమైన మాటలు దేవుడు చెప్పింటి కదా. బైబిల్లో పాత నిబంధనలో కొత్త నిబంధనలో రాయించబడిన ఏకైక ఆజ్ఞ క్రైస్తవ జీవితానికి ఏంటంట? నెంబర్ 1, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. రెండోది ఏంటంట? రెండవ మాట అటువలే. రెండవ ఆజ్ఞ ఏంటంట? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో ప్రేమింపవలెనన్నది అని ఉంటుంది. అదే మాట మనకి నిర్గమకాండంలో చూస్తాం, అదే మాట మనము నూతన నిబంధనలో చూస్తాం. అంటే ఏంటి? ఇది సంపూర్ణమైనది. ఇట్స్ ఎ ఫుల్ఫిల్. when we are following the commands of God, when we have the experience of following the word of God, then we will understand. ఈ రెండు మాటలు మనం అనుసరిస్తూ ఉంటే, ఈ రెండు మాటల్ని మనము, ఈ ఆజ్ఞల్ని మనము పాటిస్తూ ఉంటే మనం మన జీవితంలో ఎలాగున్నామంట? సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని అనుసరిస్తూ ఉన్నట్లు లెక్క. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క గ్రంథములో దాచబడిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన క్రియలను దేవుడు మనకు తెలియపరుస్తాడు కదా. కాబట్టి రెండవ అనుభవంలోనికి వెళ్దాం. రెండవ అనుభవం మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. రెండోది ఇక్కడ చూస్తే ఏంటంట? ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే శోధనలో పడకుండానట్లు. చాలాసార్లు మనం మన జీవితంలో, నేను గత వారం మీతో పంచుకుంటూ వచ్చాను కదా, ఆదివారము, ఒక వ్యక్తి ఒక నమ్మకమైన కుటుంబంలోనికి సాతాను ఎట్లా ప్రవేశించిందంట? పిల్ల సాతాను అన్నాడు. ఏమని తెలుసండి? చూడు, నేను రేపు ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తా, ఆ కుటుంబంలో దేవుని పాటలు లేకుండా చేస్తా, దేవుని ప్రార్థన లేకుండా చేస్తా అని ఆ అపవాదితో అన్నాడు. ఏం చేశాడంటే వాడు, ఆ పిల్ల సాతాను వెళ్ళి ఒక్కసారి కళ్ళు తెరిచాడంట కదా. ఏం చేశాడు? ఆ ప్రార్థన చేస్తున్న యజమానుడి కళ్ళు తెరిచాడంట. కళ్ళు తెరిచిన వెంటనే కనపడింది ఏంది? కళ్ళు తెరిచిన సాధారణంగా ఏమైనా కనపడచ్చు, కానీ వాడు ఏం తీసుకుని వచ్చాడంట? ఆ యొక్క పశువు, పాలిచ్చే పశువు, అలాగే పాలు అవుతున్న దూడనే తీసుకొని వచ్చాడు. వెంటనే ఏం చేశాడు? చేత్తో కొట్టేశాడు భార్యని, చెంపకేసి కదా. అంటే ఏంటి? రెండోదిగా మనం మన జీవితంలో శోధనని జయించాలంటే మనకు కావాల్సిందేంటి? ప్రార్థన. చాలామంది జీవితాల్లో ఎన్నో శోధనలోనికి వెళ్తూ ఉంటారు. శోధన అంటే ఏంటి ఇంతకు? సింపుల్గా చెప్పాలంటే శోధన అంటే సాతాను పెట్టేది. సాతాను తెచ్చేదాన్ని శోధన అంటారు, దేవుడు ఇచ్చేదాన్ని పరీక్ష అంటారు. అర్థమైందండి? మనకి మాట అర్థం అవ్వాలంటే సాతాను దేవుని శోధించినాడు. ఈ మాట మనకు అంటే ఇట్స్ ఏ క్లియర్ రెఫరెన్స్. ఈ మాట మనకు స్పష్టం అవ్వడం కోసమే శోధన అన్న మాట ఎవరితో ముడిపడింది? సాతాను. కాబట్టి మనం మన జీవితంలో ఈ సాతాను యోబును శోధించాడు, ఈ సాతాను యెహోషువను శోధించాడు, ఇదే సాతాను ఎవరినంట? యేసుక్రీస్తు ప్రభువుని శోధించాడు. అలాగే ఇదే సాతాను ఇప్పుడు ఎవరి మీద పొంచి ఉన్నాడంట? నిన్ను నన్ను శోధించాలని ఆలోచిస్తూ ఉన్నాడు కదా. మరి మన జీవితం ఎట్లుంది? శోధనను జయించాలంటే మనకేముండాలంట? ప్రార్థన చేయాలి. శోధనలు ఎన్నో వస్తూ ఉంటాయి కదా. అయితే దేవుడు పరీక్షిస్తాడు, కానీ సాతాను మాత్రం శోధిస్తాడు. ఈ శోధనను జయించాలంటే ఎట్లా? ఏం చేయాలా? శోధనను జయించాలంటే శోధనను జయించడం ఎట్లా అని ఎక్కడ యూట్యూబ్లో క్లాసులు ఉండవు. అర్థమైందండి? ఎక్కడ ఆన్లైన్ టీచర్స్, లెక్చరర్స్ ఉండరు. అయితే ఈ శోధనను జయించాలంటే క్రైస్తవుడికి ఉన్న ఏకైక మార్గం ప్రార్థన చేయడం. ఏంటంట? ప్రార్థన చేయడం. మనం ప్రార్థన చేసామనుకో, శోధించే శోధకుడే మన దగ్గరికి రాడు.
ఒక వ్యక్తి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదని తెలియజెప్పడం కోసమే ఇంకొక మాట సోషల్ మీడియాలో ఉంది. ఒక చిన్న పిల్లవాడు, ఎవరంట, ఒక చిన్న పిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడు. చిన్న పిల్లవాడు. మనం ఏం చేస్తారే, నువ్వేందిరా ప్రార్థన చేస్తున్నావు అని మనం అంటాం చాలా సులభంగా. ఒక చిన్న పిల్లవాడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కుటుంబం చుట్టూ ఏముందంటే అగ్ని ఉంది, అగ్ని వలయం ఉంది. సాతాను వస్తున్నాడు ఏదో చేయాలని, కానీ అగ్ని వలయాన్ని దాటలేకపోతూ ఉన్నాడు. చూడండి ఎట్లుందో. ఇంకా ప్రార్థన గురించి ఇంకొక మాట చెప్తా నేను. ప్రార్థన ఎట్లాంటిది అని మనము ఆలోచించడానికి, ఎంత ప్రాముఖ్యమైనదని తెలియజేసే ఒక మాట ఏంటంటే, భూమి మీదంట అత్యంత బలహీనుడు అంటే డాక్టర్ అంటాడు కదా, అరే నువ్వు సచ్చవురా అని, అట్లాంటి వ్యక్తి ప్రార్థన చేస్తేనంట ఏమవుతుందో తెలుసండి, భూమి తలక్రిందులు అవుతుందంట. భూమి ఏమైపోతుంది, తలక్రిందులు అయిపోతుంది. అంత శక్తి ఉంది ప్రార్థనకి. అంటే భూమి మీద ఉన్న అత్యంత బలహీనుడు ప్రార్థన చేస్తేనే అంత గొప్ప అద్భుతాలు జరుగుతాయి. మరి నీవు నేను చేస్తే, నీకు నాకు ఎంతో కొంత బలం ఉంది కదా బాహ్యంగా. మరి మనం ప్రార్థన చేస్తే ఇంకేం జరగాల, ఇంకా అద్భుతాలు జరగాల. కాబట్టి ప్రార్థన చేయడం ద్వారా శోధనని జయిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడక మునుపు, శోధనలోనికి వెళ్ళక మునుపు ఆయన ఏం చేశాడంట, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనం చేస్తామా? 40 రోజులు ఉపవాసం అంటూ ఉంటామా? ఒక్కరోజుకి అబ్బా ఒకప్పుడు దీనిలో ఎట్లా ఎప్పుడైపోతుంది ఇంకతన మీటింగు అయిపోతానే వెళ్ళిపోవాలా, ఇదే మనకు ఉంటుంది కదా. ఇంటికాడ చేసుకుని రాలే, ఎవరు పెడతారు ఇంకతన చేసుకుంటే ఓపిక ఉంటుంది ఉండదు కదా. ఒకవేళ పోతానే ఏమైనా కళ్ళు తిరిగి పడతామేమో, ఇట్లాంటివి ఉంటాయి మనకంతా కదా. కానీ ప్రభు అట్లా కాదు. ఆయన ఎవరంటే సంపూర్ణమైన మనుషుడు, సంపూర్ణమైన దేవుడు. ఎటువంటి శోధనను వచ్చినా కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడు, సాతానుతో కొట్లాడినాడా? ఒకటే మాట అన్నాడు. సాతాను ఎటువంటి ప్రశ్న ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి శోధిస్తూ ఉందో ఆ ప్రశ్నకి బైబిల్లో నుండే జవాబు చెప్పాడు. మనం చెప్తామండి, అదే మొదటి అనుభవం. ప్రార్థన చేస్తే ముందు మనకు బైబిల్ అర్థమవుతుంది. నేను ఇప్పటికి కూడా చెప్పగలను, నేను పరిచర్యకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నేను దేవుని మాటలు కంఠస్థం చేయలేదు. ఈ మాటలన్నీ నేను మీతో పంచుకుంటూ ఉన్న ప్రతి మాట సండే స్కూల్లో నేర్చుకున్నవే. నేను ఇప్పటికి కూడా చెప్తా, ఎందుకంటే మా సండే స్కూల్ టీచర్స్ అట్లా మమ్మల్ని ట్రైన్ చేశారు. కాబట్టి మనం మన జీవితంలో రెండవ అనుభవం ఏంటంటే, శోధనను జయించాలంటే మనకేం కావాలా, ప్రార్థన చేసే అనుభవం కావాలా, నేర్చుకోవాలా కదా. శోధనలు వస్తూ ఉన్నాయంటే వెంటనే చేయాల్సిన పని ప్రార్థన చేయడం. చూడండి, ప్రభు ప్రార్థన చేశాడు, శోధనను జయించాడా లేదా? 3 శోధనలు వచ్చినాయి. పైకెక్కి దుంకు, రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, తర్వాత ఈ అధికారం అంతా నాదే నాకు మొక్కు. చూడు ఎంత సులభంగా చెప్పింది సాతాను దేవుని దగ్గరికి వచ్చి. దేవుడు అన్న మాట ఒకటే, ఏమన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడన్నాడు. ఎత్తైన శిఖరము నుంచి దుంకమని చెప్తే ఆయన అన్నాడు. ఎంత చక్కగా బైబిల్లో మాటలే చెప్పాడు. మనం మన జీవితంలో ఈ రెండవ అనుభవంలోనికి రావాలంటే, రెండవ అనుభవాన్ని సంపాదించుకోవాలంటే మనం చేయాల్సిన పని ప్రార్థన. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో శోధనను జయిస్తాం. రండి 3వ అనుభవంలోనికి వెళ్దాం. 3వ అనుభవం. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ జఫన్యా చాప్టర్ 2 వర్స్ 3. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రతా దినమున మీరు దాచబడుదురు కదా. హ్యూమిలిటీ. 3వది ఏంటంట, దీనత్వం. ఇంకా చెప్పాలంటే వినయము కలిగిన జీవితం. ఇది మన జీవితాలు చాలా తక్కువగా ఉంటుంది కదా. నేను చూస్తూ వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా. రీసెంట్గా నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆర్టీఐ ఆఫీస్కి వెళ్ళాను. ఆర్టీఐ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నాకు పేరు కనపడింది. అంటే పేరు కనపడితే మనకు తెలుస్తాయి కదా, మనోళ్ళు ఏం పేర్లు పెట్టుకుంటారు, అన్యులు ఏం పేర్లు పెట్టుకుంటారు, మనకు బాగా పరిచయం. పేరు చూస్తేనే బిలీవర్ నేమ్ కనపడింది. అబ్బా మంచోడే ఉంటాడు, తొందరగా పని అయిపోతుంది అనుకున్నాం. మేము పోయిన తర్వాత ఒక అన్యుడు కూడా అట్లా మాట్లాడినాడు, ఆడ పెట్టేసి పోండి అని.
నాకు అనిపించింది ఒక్కసారిగా. అంటే మనిషి జీవితంలో దెర్ ఈజ్ నో హ్యూమిలిటీ అట్ ఆల్ కదా. వినయము కలిగిన జీవితం, దీనత్వం. ఒక క్రైస్తవుడు రక్షింపబడిన తర్వాత తనలో ఏం కావాలా? దీనత్వం కనపడాలి. ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? ఎంత దీనుడుగున్నాడు. అవునండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. ఆయనకు ఎన్ని వస్త్రాలు ఉండాలా? మనకెన్ని ఉంటాయి? కనీసం 10 జతలు ఉంటాయి. దేవునికి ఉంటే 2 3 ఉండేవి. చూడండి ఎట్లుందో. మనము ఎట్లాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ ఇది అంతే. దేవుడు ఏం నేర్పించాడు? ప్రార్థన చేస్తేనే మనం మన జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉంటాం. ప్రార్థన చేస్తేనే వినయము కలిగిన జీవితం మనం కలిగి ఉంటాం కదా. మీరు అనుకోవచ్చు, అన్న వినయం కలిగిన మనసు నాకెందుకు, దీనత్వం కలిగిన మనసు నాకెందుకు అంటారేమో. యెషయా గ్రంథంలో రాయించబడింది ఏమని? అయ్యా, ఆయన మహోన్నతుడైన దేవుడు అయినప్పటికీ వినయము గల వారి యొద్దను, దీన మనస్కులైన వారి యొద్దను నేనేం చేస్తూ ఉన్నాను? నివసించుచున్నాను అన్నాడు. రండి ఆ మాట చదువుకుందామా? ఆ మాట చదివితే మనకు బాగా అర్థమవుతుంది. మహాగణుడును మహోన్నతుడును అన్న మాట ఉంటుంది యెషయా గ్రంథము 66 కానీ లేదంటే 63వ అధ్యాయం కానీ, క్షమించండి 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 57 వర్స్ 15. మహాగణుడును మహోన్నతుడును ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. యాడున్నాడంట? ఎక్కడ నివసిస్తున్నాడు దేవుడు? వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద. దీన మనస్సు లేదు, వినయము లేదు. మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని మందిరానికి ఏదో కొంత సహాయము చేస్తున్నాం, అధికారమును ఉపయోగించి దేవుని మందిరానికి మేలు చేయాల్సింది కూడా చేస్తూ ఉన్నాం. అయితే ఈ మనసు లేనప్పుడు నువ్వెవరు అంట దేవుని దృష్టిలో? అన్యుడవే. అర్థమైందండి? ఇట్లాంటి మాటలు ఎవరు చెప్పడానికి ధైర్యం లేదులేండి. ఎందుకంటే చెప్పినా అనుకో, అన్న వాళ్ళు మా మందిరం నుంచి పోతారన్న, పోనీ ఇబ్బంది ఏముంది? సచ్చినోన్ని ఎన్ని రోజులు పెట్టుకుంటావు? అవునా కదా? కాబట్టి ఒక దేవుని యొక్క దాసునిగా చేయవలసిన పరిచర్య ఎట్లుంటుందంటే, కొన్నిసార్లు అధికారుల దగ్గర ఇవి ముఖాముఖిగా చెప్పాలంతే. ఎంత చక్కగా చెప్పాడండి ఎవరు? నాతాను ఫస్ట్ భయపడినాడు, కానీ ఏలియా మాత్రం భయపడలే. నీ అంత చూస్తా అంటే శుద్ధం లేనట్టు మాట్లాడినాడు. కాబట్టి రోషము కలిగిన దేవుని ప్రవక్తలు ఉన్నారు ఆ దినాల్లో. అందుకే అంత గొప్ప ఉద్యోగం ఉంది. ఈ దినాల్లో ఏంటి అన్న ఆ మాట అంటే వాళ్ళు రారన్న మందిరానికి, అట్లా భయపడిపోతున్నారు దేవుని దాసులు. అయితే దేవుడు ఎంత చక్కగా చెప్పాడంటే, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసిస్తాను అన్నాడు. ఆయన స్థలం చెప్పాడు ముందు, నేను ఎవరిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్. ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నేను మహోన్నతుడను కదా, నేను ఎక్కడ నివసిస్తూ ఉన్నా? పరిశుద్ధమైన స్థలంలో నివసిస్తూ ఉన్నాను. అట్లాంటి నేను నలిగిన వారి యొక్కయు, అలాగే దీన మనస్సులైన వారి యొక్కయు, వారిని ఉజ్జీవింపజేయుటకు నేను ఎవరి దగ్గర నివసిస్తున్నాను? వినయము గల వారి యొద్దను, దీన మనస్సులైన వారి యొద్దను. ఇక్కడేం రాయించబడింది? జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఆడేం నేర్పించాడు? దీనత్వం, వినయము. ఎంత చక్కగా ఉందో చూడండి. మనకుందా? ప్రార్థన చేస్తేనే వస్తుంది. లేదనుకో అధికార గర్వము, మనకిచ్చిన తలాంతుల గర్వము, మనకు ఉన్న సౌందర్య గర్వము, మనకు ఉన్న బలాతి షే గర్వము, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి? కనపడుతూ ఉంటాయి అంతే. అవన్నీ కనపడతాయి. ఎప్పుడైతే ప్రభు దగ్గర దేవా నా వల్ల ఏది కాదు, నువ్వు మాత్రమే చేయగలవు అంటాం, అప్పుడు దేవుడు దీనత్వం ఇస్తాడు. అప్పుడు దేవుడు వినయం కలిగిన మనసు ఇస్తాడు. ఈ దీనత్వము, ఈ వినయం కలిగిన మనసు ఎవరినైనా బాధపడుతుందా? ఒకసారి ఆలోచించండి. అయ్యా నేను క్రైస్తవుని, రక్షింపబడిన వాడని, నా వల్ల ఫలానా వ్యక్తి బాధపడినాడంటే నీకు ఇంకా వినయం రాలే అంతే. నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఇంకా దీనత్వం రాలేదని అర్థం. కాబట్టి ఇవి నేర్చుకోవాలి ముందు.
ఇవి నేర్చుకోకుండా నువ్వు లోకంలోనికి వెళ్ళి అన్నా దేవుడే రక్షకుడు అంటే వాడు అంటాడు ఏమని తెలుసా, ముందు నీ బ్రతుకు మార్చుకోరా అంటాడు. అర్థమైందండి? సువార్త ప్రకటించడం కంటే కూడా ఒక దేవుని యొక్క దాసుడు అన్నాడు, నాయనా నువ్వు సువార్త ప్రకటించకపోయినా ఏం పర్వాలే, నష్టం ఏం రాలే, నీ జీవితాన్ని ఒక సువార్త కరపత్రికగా ఇచ్చినామనుకో జీవితాంతరం ఒకటి ఏమవుతుంది, ఒకటి హృదయంలో నాటబడకపోతుంది అని అన్నాడు. మనం ఇచ్చే కరపత్రికలో వాడు చదువుతాడో చదవడో తెలియదు, కానీ ప్రతి క్రైస్తవుని జీవితాన్ని ఒక అన్యుడు చదువుతూ ఉంటాడు మనకు తెలియకుండా. మన పక్కనున్న ఒక అన్యుడు చూస్తూ ఉంటాడు, అరే వీడి ఏంది, వీడి చాలా వ్యత్యాసంగా ఉన్నాడు, వీడి మాటలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి, వీడి జీవన శైలి చాలా వ్యత్యాసంగా ఉంది, పని ఉంటేనే బయటకు వస్తాడు లేదంటే బయటికి రాడు. అరే ఏం చేస్తావన్నా అడుగుతాడు ఒకరోజు, వాడి కష్టం చెప్తాడు, అన్న నా కొరకు కూడా ప్రార్థన చేయని, దేవుడు పట్టుకుంటాడు అట్లాంటి కదా. సువార్త కరపత్రిక ఇచ్చిన దానికంటే మన జీవితం ఎట్లాంటిదంట, అద్భుతమైన సువార్త కరపత్రిక. మలుచుకోవాలి, కష్టమే, ఇబ్బందిగానే ఉంటుంది కదా. నేనంట చాలాసార్లు రేచల్తో ఏమనంటే, నేను పెరిగింది అట్లాంటి వాతావరణం అబ్బా, కోపం నా అలవాటు, తర్వాత ఏదైనా వస్తే కనుక వెంటనే నేను నాకు తెలియకుండా రియాక్ట్ అయిపోతా, అంటే నేర్చుకోవాలి అంటది. కాబట్టి మనం మన జీవితంలో ఏంటంట, ఈ మూడవ అనుభవం, మొట్టమొదటి అనుభవం ఏమో ఎందుకు ప్రార్థన చేయాలా అని అంటే, ప్రార్థన చేయడం ద్వారా దేవుని వాక్యములో ఉన్న అద్భుతమైన సంగతులు మనకు అర్థమవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రార్థన చేయడం ద్వారా శోధనను జయిస్తాం, ఒకవేళ పడినా కూడా జయిస్తాం. అది మూడవది. ప్రార్థన చేయడం ద్వారా కలిగే మూడవ గొప్ప మేలు ఏంటంటే దీనత్వాన్ని సంపాదించుకుంటాం. ప్రభు అన్న మాట ఏంటంట, మీరు నా కాడ ఎత్తుకొనండి అని అన్నాడు. అంటే ఎట్లా ఉండాలంట, ఆయన కాడ ఎట్లుంటుందంట, సులభంగా ఉంటుంది, భారంగా ఉండదు కదా. ఆ కాడిలో ఇవే అనుభవాలు, ఇవే మార్చుకోవాలా కదా. దేవునికి నచ్చనివన్నీ మార్చుకొని ఇప్పుడు ఏమైపోతాం, దేవుడు చూసినప్పుడు అబ్బా ఏమున్నావు బిడ్డ, నీలాంటి వాళ్ళు కావాలి భవిష్యత్ తరానికి అంటాడు. కాబట్టి మూడవదిగా ప్రార్థన చేయడం ద్వారా మనం ఏం సంపాదించుకుంటామంటే దీనత్వం. రండి 4వ అనుభవంలోనికి వెళ్దాం. 4వది మత్తయి సువార్త 9వ అధ్యాయము 37 నుంచి 38 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం 38వ వచనం. గాస్పల్ మాథ్యూస్ చాప్టర్ 9 verse 37 and verse 38. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు తన పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఇది దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంట, బాహ్య సంబంధమైన పంట కాదు, ఇది ఏంటంట ఆత్మ సంబంధమైన పంట. చిన్ని పెదవులతో వాక్యము వెదజల్లుచు, చిన్ని పెదవులతో వాక్యము వెదజల్లుచు, ఆత్మల పంట మనము కోయుదామా, ఆత్మల పంట మనము కోయుదామా, వాక్యమనే విత్తనము విత్తుదామా, జీవవాక్యమనే నారును నాటుదామా, వాక్యమనే విత్తనము విత్తుదామా, జీవవాక్యమనే నారును నాటుదామా కదా. ఆత్మల పంట అంటే 4వదిగా దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది, క్రీస్తును ప్రకటించడం, దేవుని కొరకై పని చేయడం, సువార్త కదా. చాలామంది ఈ దినాల్లో ఎవరున్నారంటే దేవుని సంఘాన్ని కాచే కాపర్లు ఉన్నారు, కానీ సువార్థికులు ఏడ కనపడ్డంలే కదా. ఆడ సువార్త చేయరు, ఎప్పుడు చూసినా సంఘము ఇల్లు ఇదేనా. ఏదో ఒక విధానంలో మనం ఏం చేయాలంట, క్రీస్తుని ప్రకటించాలా. అది దేవుడు మనకిచ్చిన బాధ్యత, మన మీద ఉంచిన బాధ్యత కదా. కాబట్టి 4వదిగా మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అనేకుల రక్షణకు అది ఉపయోగకరమైనదిగా ఉంటుంది కదా. మీరు అనుకోవచ్చు, అన్న ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుందన్నా అని. ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా ఈ యొక్క విషయంలో శబ్దం చేయకు, పక్కన పెట్టది.
ప్రార్థన చేసినప్పుడు పేతురు ఏం చేశాడంట? చెరసాల్లో నుండి బయటకు వచ్చినాడు. ఇప్పుడు చెరసాల నుండి పేతురు బయటకు వచ్చి, పేతురుకు కదా మేలు, మనుషులకు అందరికి ఎట్లా మేలైందంటే, పేతురు ఎవరంట పేతురు? యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడు, భూమి మీద సంఘాలు కట్టే ఆధిక్యతలోనికి వచ్చిన శిష్యుడు, అలాగే దేవునితో కూడా కలిసి భూమి మీద సముద్రం మీద నడిచిన శిష్యుడు, అలాగే మంచి సాక్ష్యము పొందుకున్న శిష్యుడు. అదే ఆయన. అంతేకాదు, అనేకులను దేవుని రాజ్యము వైపుకు ఒక్కసారి 3,000 ఒక్కసారి 5,000 రక్షణలోనికి నడిపించిన అద్భుతమైన శిష్యుడు ఆయన కదా. ఇది పేతురు గురించిన వర్ణన. అంటే ఇంత అద్భుతమైన వాడు బయటికి వస్తే కాముగా ఉంటాడండి? నోరు మూసుకొని ఉంటాడా? ఉండడు కదా. ఎట్లు మౌనముగా నుండు ప్రాభు, చెల్లింపక స్తోత్ర గీతము. ఎట్లు మౌనముగా నుండు ప్రాభు, చెల్లింపక స్తోత్ర గీతము. కాలమంతా పడు చుండేదాం, కాలమంతా పడు చుండేదాం, నీ ప్రేమ పరమైనది కదా. ఇప్పుడు ఏం చేసింటాడు ఆయన? పేతురు ఏం చేసింటాడు? బయటకు వచ్చిన తర్వాత సువార్తను అత్యధికంగా విస్తరింపజేసింటాడు కదా. ఒక సందర్భమే కాదు. రెండోది ఏంటంట, పౌలు ఒక చోట చెరసాల్లో పడినాడు, పౌలు శీలలు బంధింపబడి ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడంట పౌలు? వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఎక్కడుండి సువార్త చేస్తున్నారంట? చెరసాల్లో ఉండి. వాళ్ళు చెరసాల్లో ఉన్నామన్న ఫీలింగ్ లేదు. చెరసాల్లో ఉంటే మనం ఒకవేళ మనమే చెరసాల్లోకి పోయినామనుకో, అరే నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, దేవుని మార్గముల గురించి చెప్తున్నావు, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నావు, ఏసేయండి నీ జైల్లో అంటే మనం ఏం చేస్తాం? జైలుకి పోకముందే చచ్చింటాం. అది మన బతుకు కదా. జైలుకి పోవడానికి కూడా బాధే. జైలుకి పోయిన తర్వాత ఎంత నిట్టూర్పో, సంతోషం ఉండదు. ఇంకా అన్న ఎప్పుడు తెచ్చారన్న బయటికి, ఏదో ఒకటి ఫైల్ చేయండి అన్న ఏదో ఒకటి ఇంకొక అడ్వకేట్నైనా పట్టుకోండి అన్న, అప్పైనా దాండి అన్న, ఇది మన మాట ఉంటుంది. ఆడ అట్లేం లేదు. చెరసాల్లో బంధింపబడిన తర్వాత పౌలు ఏం చేస్తూ ఉన్నాడంట? దేవుని గురించిన పాటలు పాడుతున్నాడు. మధ్యరాత్రి ఏం రానైనా నీకు నిద్ర వచ్చిందని అనొచ్చు పక్కన వాళ్ళు కూడా. వాళ్ళు ఏమనలే. వాళ్ళు కూడా అరే ఇదేదో బాగుంది, మేమందరం చెరసాల్లో ఉండి చేసిన తప్పును బట్టి మగ్గిపోతూ ఉంటే ఈ వ్యక్తి ఎవరో కొత్తగా వచ్చినాడు, రాత్రి నిద్రపోకుండా ఉన్నాడు, పాటలు పాడుతున్నాడు. ఈ పాటలు ఏంటో వినాలా? చూడండి ఎట్లుందో. అట్లాంటి చెరసాల్లోనే మార్చబడిన వ్యక్తి ఎవరంట? ఒనేసిము. అవునా కదండి. ఫిలేమోనుకు ఒక పత్రిక రాస్తూ అంటాడు. అది ఎంత అద్భుతంగా ఉందంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాస్తున్నారు. దాని గురించి పుస్తకాలు దాదాపు ఒక 5-6 పుస్తకాలు చూశాను నేను. ఒక్కొక్కరికి దేవుడిచ్చిన వర్ణన ఇంకొకరికి లేదు. వాళ్ళు ఒక్కొక్కరు కనీసం అంటే ఒక 20 పేజీలు, ఉండేది 21 వచనాలు, 25 వచనాలు, కానీ ఒక్కొక్కరు రాసిన పుస్తకాలు అద్భుతంగా ఉన్నాయి కదా. కాబట్టి 4వది ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని దేవుని పని చేసే వారంగా చేస్తుంది. ఏంటంట? దేవుని పని చేయడం. వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు? దేవుని పని చేస్తూ ఉన్నారు. దేవుని పని చేయాలంటే ముందు ప్రారంభం ప్రార్థన. మనం చూస్తే సువార్తకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, దేవా ఎవరు మా మీదకి అక్రమంగా లేవకుండా సహాయం చేయండి అని కదా. సువార్త అంతా అయిపోయిన తర్వాత ఏం ప్రార్థన చేస్తాం? దేవా విత్తబడిన మాటలు, ఇచ్చిన కరపత్రికలు వ్యర్థం అవ్వకుండా కనీసం కొంతమంది అయినా నిజ దేవుణ్ణి తెలుసుకుంటకు మీరు సహాయం చేయని ప్రార్థన చేస్తాం. అవునా కదండి. దిస్ ఈస్ ద వే ఆఫ్ గాస్పల్. సీ హౌ ద ప్రేయర్ వర్క్స్. ప్రార్థన ఎంత చక్కగా పని చేస్తుంది అని చెప్పడానికి మాటలన్నీ. 5వది చివరిది మాట మాత్రం చూసుకొని ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నాను. రండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారి ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడేంటంట దేవుని చిత్తము కదా. దేవుని చిత్తం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏర్పాటు,
ఒక్కొక్కరిని దేవుడు ఏర్పరచుకుంది ఒక ఉద్దేశం కొరకై. దాన్నే మనం ఇంగ్లీష్లో కదా, నేను అనుకున్నా ఏంటిలో గుర్తులో ఏంటి, బైబిల్ పక్కన ఒకటి ఉంటుంది, మిషన్ అని ఉంటుంది. మిషన్ అంటే ఏంటి, చాలామంది దీన్ని ఎంత ఎగతాళిగా మాట్లాడుతారు. మిషన్ ఏంది, మిషన్ నడుస్తుంది ఇదేమన్నా, మిషన్ ఏం మిషన్ ఇల్లు. మిషన్ అంటే ఏంటి, వారు చేయవలసిన పనికి వారిని పంపించడం అని అర్థం. ఇది మనకు తెలియదు కదా. బైబిల్ మిషన్ అంటే ఏంటి, ఉదాహరణకి అంటే బైబిల్లో దేవుడు ఎట్లా ఒక్కొక్కరిని పంపించాడు అట్లా వారు పంపిస్తున్నారు అంతే. ప్రతి దాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం, క్రిటిసిజం కదా. ప్రతి దాన్ని మనం ఏదో ఒక తప్పు పట్టాలనేదే ఉంటుంది. అరే వాళ్ళు ఏదో పేరు పెట్టినారు, ఓకే మంచిది, పర్లేదు. మనం ఏది చేసినా ప్రకటించేదేమో ఆ దేవుని గురించే కదా, ప్రకటించేదేమో రక్షణ స్వార్థనే కదా, ప్రకటించే దేవుణ్ణి నీ కొరకు నా కొరకు చనిపోయిన ఆ ప్రభువునే కదా. అది లేదు మనకు కదా. ఇంకా చెప్పాలంటే క్రైస్తవ జీవితంలో ఈ దినాల్లో ఎట్లా ఉంచబడతా వచ్చిందంటే మెయిన్ ఏమంటారు, ఐక్యత లేని జీవితం కదా. ఐక్యత లేని జీవితం. ఒకే సంఘంలో ఒకటి బాగాలేకపోతే పక్కన సంతోషం కదా. ఒక వర్గమేమో సేవకుని వర్గం, ఇంకొక వర్గమేమో సంఘ పెద్దల వర్గం. ఎన్ని వర్గాలు ఉన్నాయో మందిరంలో కదా. ఇంకొకరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు కాదు, ఎవరు గెలిస్తే వారు పక్షంగా ఉంటారు, అది ఇంకొక వర్గం. చూడండి ఎట్లున్నాయో. అయితే ఇట్స్ ఏ మిషన్. కాబట్టి మనం మన జీవితంలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్నది మనకు తెలియాలి. అడిగారా ఎప్పుడైనా మీరు, దేవా నువ్వు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు, నేను లోకంలో ఉంటే బాగుంది కదా, లోకంలో ఉన్న నన్ను నీవు ఏర్పరచుకొని మందిరంలోకి తెచ్చినావు, అయితే ఎందుకు, నేనేం పని చేయాలి నీ కోసం. పౌలు బర్నబాకేమో మంచి పరిచర్య వరం ఇచ్చినాడు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా పరిచర్య ఎంత విస్తరించిందంటే అంత విస్తరించింది. ఎవరైతే అరే మా దేశంలోకి వస్తే కొట్టి చంపేస్తామన్నారో వాళ్ళే తిరిగి పౌలును పిలుచుకున్నారు. అవునా కదండి. అంటే వారు చేస్తూ ఉన్న పరిచర్య దేవుడు ఎంత సహకారిగా వారికి ఉన్నాడో చూడండి. మరి మనల్ని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎప్పుడైనా అడిగామా, దేవా ఎందుకు ఏర్పరచుకున్నావు తండ్రి, నన్ను ఎందుకు పిలిచినావయ్యా పేరు పెట్టి, ఎందుకు నేను నీ మందిరంలో ఉన్నాను, ఏంటి ఉద్దేశం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి నా జీవితంలో అని అడిగినామా? అడగాల. ఎప్పుడైతే మనం అడుగుతాం దేవుడు బయలుపరుస్తాడు. ఇంకొక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో నువ్వు ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, దేవుడు నేర్పిస్తాడు అంతే. కాబట్టి అడగాల. కాబట్టి 5 విషయాలు నేర్చుకున్నాం. నెంబర్ 1 ఏంటంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయడం ద్వారా బైబిల్లో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు మనకు తెలుస్తాయి. నెంబర్ 2 ప్రార్థన చేయడం ద్వారా శోధనను జయిస్తాం. నెంబర్ 3 ప్రార్థన చేయడం ద్వారా దీనత్వాన్ని సంపాదించుకుంటాం. నెంబర్ 4 ప్రార్థన చేయడం ద్వారా సువార్త ఏమవుతుందంట, ప్రబలం అవుతుంది. నెంబర్ 5 ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో, మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటో తెలుస్తుంది కదా. ఇంకొక మాట చెప్తా, సమయం ఉంది కాబట్టి, ఇంకో 10 నిమిషాలు ఉంది కాబట్టి ఇంకా చివరి మాట ఇదే. 6వదిగా ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతుందంటే సువార్త ప్రబలి అనేకులు రక్షింపబడతారు. ఎక్కడ రాయించబడింది ఈ మాట అంటే 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతుందంట, నువ్వు వ్యక్తిగతంగా చేయి, కుటుంబంగా చేయి, సంఘముగా చేయి, నువ్వు అన్నం తిని చేయి, ఆహారం తినకుండా చేయి, నిద్రపోతూ చేయి, నిద్ర మేలుకునే చేయి, నువ్వు ప్రయాణం చేస్తూ చేయి, డ్యూటీ చేస్తూ చేయి, ఏది చేసినా కూడా దేవుడు ఏం చేస్తారంట, ఈ పని మాత్రం చేస్తాడు. కాబట్టి అనేకుల రక్షణ. కాబట్టి ఈ 6 అనుభవం నీవు నేను పొందుకోవాలా, సంపాదించుకోవాలంటే ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు పని చేస్తాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. మనం ప్రార్థన చేయలేదనుకో దేవుడు పని చేయడు. కాబట్టి మనం మన జీవితంలో ప్రార్థన చేస్తే దేవుడు చేసే పనిని మనం చూడగలం. దేవుడి మాటలు దీవించునుగాక.